మన జీవితాల్లో మనము దేవుణ్ణి పూర్ణముగా దేవుని యందు నీతిని అనుసరించే వారము ఉండాలి, సత్యము పలుకు వారముగా ఉండాలి. పితరుడైన దావీదు ఏ విధంగా దేవుని యందు నీతిని అనుసరించి ఉన్నాడో, సత్యమును అనుసరించి ఉన్నాడో, నిర్దోషత్వమును వెల్లడి చేసి ఉన్నాడో, అదే విధముగా ఇక్కడ హిజ్కియాను మనం గమనించవచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదే విధంగా మనం గమనించినట్లయితే 6వ వచనంలో అతడు యెహోవాను హత్తుకొని ఉన్నాడు. హత్తుకొనడం, అవును ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనము దేవుణ్ణి హత్తుకునే విషయంలో మరి కొన్నిసార్లు మాత్రమే హత్తుకుంటాం. ఎన్నోసార్లు ప్రేమిస్తున్నాము నిన్ను, రియల్లీ లార్డ్, వి లవ్ ది లార్డ్ ఆల్మైటీ జీసస్, వి ట్రస్ట్ యూ, వి ప్రైజ్ యూ, వి ఆనర్ దై నేమ్. All the time we used to tell, but implementation it is very less towards in our life. Practically చాలా సార్లు కూడా అది అనుభవపూర్వకంగా అనుభవించే సమయానికి వచ్చేసరికి ఎంతో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కష్టం వచ్చి మనం అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లు జరిగితే యేసయ్య గొప్ప దేవుడు, ప్రేమమయుడు, మా పట్ల ఎన్నో కార్యములు చేశాడని ఆయన యందు అతిశయపడుతూ చెప్తాము. కొద్దిగా కార్యములు లేట్ అయినా, కొంచెము మరి జరగకపోయినా, కొంచెం కష్ట సమయం వచ్చినా సరే దేవుని దూషించే బిడ్డలుగా ఉంటున్నారు. ప్రియ బిడ్డలారా, మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము, yesterday today forever he is the same. Almighty God is a spotless God and he loved us. He came to this world to give his life to remove all our sins and transgressions. Praise the Lord. He shed blood on the cross. Through his precious blood he bought us with thy holy hand. Praise the Lord. With his holy blood he bought us. ఆయన రక్తంతో మనలను కొని ఉన్నారు. మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలముగా ఎన్నిక చేసి ఉన్న వారమైన మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని హత్తుకుంటున్నావా ప్రియ బిడ్డలారా? మనము దేవుణ్ణి హత్తుకోము. కష్టం వస్తే ఇరుగు పొరుగు వారికి దగ్గరకు పరిగెడతాం, పొలిటీషియన్స్ దగ్గర పరిగెడతాం, రిచ్ పీపుల్ దగ్గర పరిగెడతాం. ఇంకా నువ్వు ఎవరు ఏమి చేస్తారా అని వారి వైపు చూస్తాము. కానీ మన యేసయ్య అంటున్నాడు, నా దగ్గరకు రా, కమ్ అన్ టు మీ, ఐ లవ్ ది, నేను నిన్ను ప్రేమించున్నాను విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నాట్ ఫర్ నౌ, నాట్ టుడే, టుమారో, ఎస్టర్డే, ఆల్ ద టైమ్ ఐ లవ్ యూ విత్ ద సేమ్ లవ్. మరి ఏకరీతిగా నిన్ను ప్రేమించేవాడు నేనే. మన ప్రభువు అందరికీ యేసయ్య ప్రభువారై ఉన్నారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన విధము లోకములో ఉన్న వారందరినీ ప్రేమించడానికి వచ్చి ఉన్నారు. చిన్న గొప్ప తేడా లేదు, ధనిక పేదని తేడా లేదు, జ్ఞానహీనులు జ్ఞానవంతులని తేడా లేదు. కానీ అందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్న దేవుని మనము ఆశ్రయించే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, మరి హిజ్కియా అయితే దేవుని యందు పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దావీదు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన మార్గమును దేవునికి అప్పగించి ఉన్నాడు, నిర్దోషత్వమును వెల్లడి చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి దావీదుకు తోడై ఉన్నాడు, హిజ్కియాకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటున్నాడు. ఈ దినమున just believe, trust in the Lord. All the time I say, trust in the Lord and do good in your place, in your office, in your college, in your family. God is going to do great miracle in your life. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఏ విషయంలో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో పూర్ణ విశ్వాసముతో ఉండు, పూర్ణముగా నీతిని అనుసరించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీ పక్షముగా నీ కార్యము సఫలము చేయుచున్నాడు. నో డౌటింగ్ ఫెయిత్, నో లిటిల్ ఫెయిత్, నో 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 మోర్ క్రైయింగ్, నో మోర్ వీపింగ్, నో మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. But be strong in. Praise the Lord. Hallelujah. ప్రియ బిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ యవనుడా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆలోచన చెయ్యి. నా జీవితం ప్రభువా దేనికి కూడా వ్యర్థముగా జీవించున్నాను, దేనికి బాధ్యుని కాలేదు ఇంతవరకు అని అనుకుంటున్నావా?
నిష్ప్రయోజనమైన జీవితంలో నేనున్నాను. నేను ఎవరికి ఉపయోగపడట్లేదు, నా కుటుంబీకులకు. నా చదువు దేనికి ఉపయోగపడట్లేదు. నేను నిరుపయోగంగా జీవిస్తున్నాను. ఇంకెందుకు ఈ భూలోకంలో నేను జీవించాలని ఆలోచన కలిగి ఉన్నావా? నో మోర్. ఏ విధంగా కూడా ఎప్పుడు అలా ఆలోచించొద్దు. గాడ్ హ్యాడ్ ప్లాన్ అండ్ పర్పస్ ఆన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే నీవు దేవుని యందు విశ్వాసముంచు. దేవుని యందు విశ్వాసముంచు. స్థిరమైన ఆలోచన కలిగి ఉండు. దేవుని యందు నిలకడ కలిగి ఉండు. దేవుని హత్తుకునే బిడ్డకు ఆల్వేస్ యు లవ్ ద లార్డ్ విత్ హోల్ హార్ట్, హోల్ స్పిరిట్, హోల్ మైండ్. జస్ట్ యు ప్రైజ్ unto the Lord, glorify his name. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనం గమనించినట్లయితే 2వ రాజులు 18వ అధ్యాయము 2 Kings 18 chapter verse 6 here says, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. వెంబడించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హత్తుకొని ఉండుటే కాదు కానీ వెంబడించి ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రియబిడ్లారా, ఇక్కడ 6వ వచనం, ఫర్ హీ హెల్డ్ ఫాస్ట్ టు ద లార్డ్, హీ డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హిమ్, బట్ కెప్ట్ ద కమాండ్మెంట్స్ దట్ ద లార్డ్ కమాండెడ్ మోసెస్, అండ్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్ వేర్ ఎవర్ హీ వెంట్ అవుట్, హీ ప్రాస్పర్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వేరెవర్ హీ వెంట్ హీ ప్రాస్పర్డ్. అంటే అతను వెళ్ళిన చోటనెల్లా కూడా జయము పొంది ఉన్నాడు. జయము పొంది ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియబిడ్లారా, మనం పూర్ణముగా నీతిని అనుసరించి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించే బిడ్డలముగా ఉన్నట్లయితే, దేవుని హత్తుకొని దేవుని వెంబడిస్తే దేవుడు మనం వెళ్ళిన చోటల్లా జయమిస్తాడు. ఈ ప్రాస్పర్డ్ వేర్ ఎవర్ హీ వెంట్. హిజ్కియాను దేవుడు ఎంతో గొప్ప జయమిచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎల్లప్పుడూ నీకు నాకు తోడుగా ఉండి, నీకు జయము కావాలా, పరీక్షల్లో నీకు జయము కావాలా, నిరుద్యోగ సమస్యలో ఉన్నావు, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, నువ్వు జయము నొందాలని కోరుచున్నావా? కుటుంబ సమస్యల్లో ఉన్నావు, సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో నెమ్మది సమాధానంతో ఉండి సంతోషకరమైన జీవితం అనుభవించాలనుకుంటున్నావా? కమ్ అన్ టు మీ. Only the way, that is a truthful way, that is integrity way, that is Almighty God gives you great victory in your life. That's called, his name is called Jesus. Jesus nothing but a savior. Savior nothing but a loving God with everlasting love. No more limits there. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవధులు లేని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడు నీ దేవుడు. మహిమ కలిగిన అద్భుతకరమైన ఆశ్చర్యకరుడైన దేవుని నీవు ఆరాధిస్తున్నావు. నీవు నిరాశతో, నిస్పృహతో, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, దుఃఖముతో, వ్యాధులతో కృంగి ఉన్నావా? నీకున్న రోగమును బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న అప్పు సమస్యలను బట్టి, కమ్ టు జీసస్ అండ్ క్రై టు హిమ్. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కన్నీరు కార్చి దేవుని యందు విశ్వాసం ఉంచి విలపించినట్లయితే కనికర సంపన్నుడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. కనికరము కలిగిన దేవుడు మానవ రూపము దాల్చి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించున్నాడు. నీ బాధను, నీ శోధనను, నీ ఇరుకు, నీ ఇబ్బందిని తొలగించి వేసి నిన్ను ఆనందంతో నింపడానికి ఇష్టపడుచున్నాడు. అటువంటి సంతోష సమాధానంలో పాలిభాగస్తురాలు కావాలనుకుంటున్నావా? జస్ట్ కీప్ ఇయర్ అంటూ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని విశ్వసించు. దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక.